జై గురుదత్త శ్రీ గురుదత్త అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని మానవ సేవే మాధవ సేవ అని ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ హనుమాన్ దత్త మందిరం ట్రస్ట్ ప్రధాన బాధ్యులు కోన గోవిందరావు అన్నారు. పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో స్వామివారి జన్మదినం హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలో టీటీడీ కళ్యాణ మండపం ముందు అన్న సమర్పణ నిర్వహించారు. కార్యక్రమాన్ని దిశ హాస్పిటల్ వైద్యులు క్రాంతి రాణాదేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రాంతి రాణాదేవ్, గోవిందరావు, వజనేపల్లి నరసింహారావు, బిజ్జాల ఈశ్వరరావు, పెరుగు వెంకటరమణ యాదవ్, జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 400 మంది ఆకలిగొన్న వారికి అన్నప్రసాద వితరణ చేసినట్లు వివరించారు. కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు, వజనేపల్లి నరసింహారావు, బిజ్జాల ఈశ్వరరావు, తాటికొండ వెంకటేశ్వర్లు, పెరుగు వెంకటరమణ యాదవ్, దిశ హాస్పిటల్ వైద్యులు క్రాంతి రాణాదేవ్, మేకల అజయ్ కుమార్, రమేష్, జి అనిల్ కుమార్, శ్రీను, ట్రస్ట్ సేవకులు లక్ష్మి, గంధం రజని, రాణి, పసుమర్తి దమయంతి, రామ్మోహన్, నరసింహారావు, రాము తదితరులు పర్యవేక్షించారు. శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ గారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం సందర్భంగా ప్రతి నెల ఒక 400 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ శ్రీ హనుమాన్ దత్త మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దత్తభక్తులు గమనించగలరు. ఇక్కడ ముఖ్య అతిథికి వచ్చిన మన దిశ హాస్పిటల్ డాక్టర్ క్రాంతి రాణాదేవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రాంతి రాణాదేవ్ గారు దత్తభక్తులందరికీ కూడా వాళ్ళ హాస్పిటల్లో ఫ్రీ ఓపీగా చూస్తున్నారు. అదేవిధంగా ల్యాబ్లో కానీ మెడిసిన్స్లో కానీ కొద్దిగా పర్సంటేజ్ కూడా తగ్గిస్తూ దత్తభక్తుల్ని చాలా వరకు చాలా మంచిగా చూసుకుంటున్నారు. మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. అందరికీ ముందుగా వస్తాను. నేను డాక్టర్ క్రాంతి ఈరోజు హస్త నక్షత్రమున అన్నదానం కార్యక్రమం చేయించుకున్నాను. ముందుకెళ్ళకపోతే ఈ గణపతి సత్యానంద స్వామి వారి ఈ అన్నదానంలో పాల్గొన్నందుకు చాలా వచ్చే భక్తులకైతే వీరికైతే మన హాస్పిటల్లో ఫ్రీగా ఓపీ కూడా చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా దిశ హాస్పిటల్ నుంచి ఓపీ సేవలు కూడా ఫ్రీగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల